పాత చింతకాయ పచ్చడి. సూర్యానికి జబ్బు చేసి తగ్గింది. ఆయనకేమీ సహించటం లేదు. వైద్యుడినడిగితే పాత చింతకాయ పచ్చడి అన్నంలో కలుపుకొని తింటే అన్నహితవు పుడుతుందన్నాడు. సూర్యం ఇంట్లో పాత చింతకాయ పచ్చడి ఉంది. కాని అది రుచిగా లేదు. ఒకరోజు సూర్యం పొలానికి వెళ్లి వస్తూ ఉండగా మబ్బులు కమ్మి వాన వచ్చింది. ఆయన దగ్గర్లోని ఓ పేద రైతు ఇంట్లో ప్రవేశించాడు. వాన ఎప్పటికీ తగ్గకపోయేసరికి పేద రైతు సూర్యాన్ని తన ఇంట్లో భోంచేయమని బలవంత పెట్టాడు. విధిలేక సూర్యం అంగీకరించాడు. ఆయనకు అన్నహితవు లేదు కాని ఆకలి బాగానే వేస్తున్నది. రైతు భార్య సూర్యం కోసం ఓ గది శుభ్రం చేసింది. పీట వేసి అరిటాకులో రుచికరమైన భోజన పదార్థాలు వడ్డించింది. అన్నింట్లోకి ఆయనకు బాగా నచ్చిన పచ్చడి ఒకటుంది. అదేమిటని అడిగితే పాత చింతకాయ పచ్చడి అని ఆమె జవాబిచ్చింది. సూర్యం తనకా పచ్చడి కావాలనే అడిగాడు. పేద రైతు భార్య ఒక సీసాలోకి కొంత పచ్చడిని తీసి మూతపెట్టి ఇచ్చింది. సూర్యం రైతుకు 10 వరహాలిచ్చాడు. అదేంటి బాబూ, నా భోజనానికి వెల కడుతున్నారా? నేను పూటకుళ్ళ ఇల్లు నడపటం లేదు అన్నాడు పేదరైతు నొచ్చుకుంటూ. నా జబ్బుకు వైద్యం చేస్తే వైద్యుడికి డబ్బిచ్చాను. ఆయనిచ్చిన ప్రతి మందుకు వెల కట్టి డబ్బిచ్చాను. మీ ఇంట్లో పాత చింతకాయ పచ్చడి అద్భుతంగా ఉండి నాకెంతో రుచిగా అనిపించింది. అది పచ్చడి కాదు, నా అన్నహితవుకు మందు. నేనా మందుకే డబ్బిచ్చాను తప్ప భోజనానికి వెల కట్టటం లేదు అన్నాడు సూర్యం. ఇదేదో బాగానే ఉందనిపించింది పేదరైతుకు. కొద్ది రోజులకే సూర్యానికి పూర్తిగా అన్నాహితవు పుట్టగా ఆయన పేదరైతు ఇంట్లోని పచ్చడి గురించి పెద్దగా ప్రచారం చేశాడు. రైతు పచ్చడికి గిరాకీ పెరిగింది. రైతుకు ఆదాయం కూడా పెరిగింది. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి రైతుకు. ఒక రోజున పేదరైతు భార్య భర్తతో, సూర్యంబాబు ప్రచారం ధర్మమా అని మన ఆదాయం పెరిగింది. కాని ఎల్లకాలమూ ఇలాగే ఉంటుందా? మన పచ్చడికి ఎప్పుడూ గిరాకీ బాగుంటుందా అంది. నువ్వు రుచిగా చేయగలిగినంతకాలం మన గిరాకీ తగ్గదు. పాత చింతకాయ పచ్చడిని రుచిగా చేయటం నీకే సాధ్యం అన్నాడు పేదరైతు. కొద్ది రోజులకే ఆ ఊళ్ళో పేదరైతు దూరపు బంధువొకడు వచ్చి చేరి పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించాడు. ముఖ్యంగా వాడు తయారు చేసిన కొత్త చింతకాయ పచ్చడి మహారుచిగా ఉంటోంది. ఆ రుచిని మరిగిన చాలామంది పేదరైతు వద్ద పాత చింతకాయ పచ్చడి కొనటం మానేశారు. అనుకున్నంత అయింది. మన ఆదాయం తగ్గిపోయింది. నీ బంధువే నీకు అన్యాయం చేశాడు అని పేదరైతు భార్య బాధపడింది. వాడిది పచ్చళ్ల వ్యాపారం. ఇందులో వాడు చేసిన అన్యాయం ఏమీ లేదు. నేనే వాడిని ఊరు రమ్మన్నాను. మనం వ్యవసాయదారులం. ఆ పని మీదనే మనం డబ్బు సంపాదించుకోవాలి. నువ్విక పచ్చళ్ల గురించి ఆలోచించకు అన్నాడు పేదరైతు. ఎక్కువ ఆదాయానికి అలవాటు పడటం వల్ల పేదరైతు భార్య మళ్లీ ఆదాయం పెంచటానికి ఇంకేమైనా చేయాలనుకున్నది. అందుకోసం ఆమె పెరట్లో రకరకాల కూరగాయలు, మొక్కలు, పాదులు వేసింది. ఫలవృక్షాలు నాటించింది. రైతు కూడా తన పొలంలో ఇంకా ఎక్కువ కష్టపడసాగాడు. రైతు భార్య రోజు ఉదయమే లేచి భర్తకు భోజనం పెట్టి పొలం పంపించాక తను పెరట్లో కష్టపడేది. సాయంత్రం భర్త వచ్చాక ఇద్దరూ కలిసి భోంచేసేవారు. ఎక్కువగా కష్టపడటం వల్ల వాళ్లకు ఒళ్ళు తెలియని నిద్రపట్టి మర్నాడు లేచేసరికి మెదడు ప్రశాంతంగా ఉండి ఎన్నో పనులు చేయాలని కోరిక పుట్టేది. అంతకు పూర్వం రైతు భార్య చాలాసేపు ప్రతిరోజు ఇరుగు పొరుగులతో కాలక్షేపం చేసేది. ఇప్పుడు తీరుబడి లేక ఇరుగు పొరుగులను కలవటం మానేస్తే కారణం తెలియక వారు కంగారు పడి ఆమెను చూడవచ్చారు. ఆమె బాధలు చూసి విషయం తెలుసుకుని, అయ్యో, నీ పచ్చడికి గిరాకీ మళ్లీ పెరిగితే బాగుండును. మనం ఎప్పటిలా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారు వాళ్ళు. వాళ్లే శుభముహూర్తాన ఆ మాట అన్నారో పేదరైతు ఇంట్లో పాత చింతకాయ పచ్చడికి మళ్లీ గిరాకీ పెరిగింది. చాలామంది పూర్వం కంటే హెచ్చు ధర ఇచ్చి పచ్చడి కొనుక్కొని వెళ్లసాగారు. అలా కొద్ది రోజులు గడిచాక మనమిక అదనపు శ్రమ పడవద్దు, ఆదాయం బాగుంది అంది పేదరైతు భార్య. ఆదాయం బాగున్నా సరే అలవాటైన శ్రమ మానవద్దు. ఎందుకంటే నాకు మన బంధువు అమ్మే కొత్త చింతకాయ పచ్చడి తినాలని కోరికగా ఉంది అన్నాడు పేదరైతు. దానికి దీనికి సంబంధమేమిటి అంది పేదరైతు భార్య ఆశ్చర్యంగా. అప్పుడు పేదరైతు అసలు విషయం చెప్పాడు. పాత చింతకాయ పచ్చడికి సూర్యం కారణంగా గిరాకీ పెరగ్గానే వైద్యుడు పేదరైతును పిలిచి,
నీ భార్య చేత కొత్త చింతకాయ పచ్చడి తయారు చేయించి అమ్ము. రుచి బాగుంటే జనం దానికోసం ఎగపడతారు. శరీరపు శ్రమ చేయకుండా కొత్త చింతకాయ పచ్చడి తినే వాళ్ళకి జబ్బు వస్తుంది. వాళ్ళు వైద్యానికి నా వద్దకు వస్తారు. అన్నహితవుకు నీ పచ్చడి కొనుక్కుంటారు. ఇలా మనమిద్దరం బాగుపడొచ్చు అని సలహా ఇచ్చాడు. రైతు భార్య పెట్టే చింతకాయ పచ్చడి కొత్తలో బాగుండదు, కానీ పాతపడ్డాక అద్భుతంగా ఉంటుంది. రైతు బంధువు ఒకడు కొత్త చింతకాయ పచ్చడి అద్భుతంగా తయారు చేస్తాడు. అందుకే రైతు ఆ బంధువు చేత వ్యాపారం పెట్టించాడు. కొత్త చింతకాయ పచ్చడి తాము కూడా తినాలన్న కోరికతో తను అదనంగా శ్రమపడుతూ భార్య చేత కూడా శ్రమ చేయించాడు పేద రైతు. బంధువు కొత్త చింతకాయ పచ్చడి అమ్మటం ప్రారంభించిన కొన్నాళ్లకే రైతు ఇంట్లోని పాత పచ్చడికి గిరాకీ వచ్చింది. శరీర శ్రమ చేసే వాళ్లకే అన్ని రుచులు అనుభవించగల అవకాశముంటుంది. వస్తువైనా అనుభవమైనా పాతపడ్డాక వాటి విలువ ఎంత పెరుగుతుందంటే అవి కొత్త వాటి వల్ల చేకూరే నష్టాలను కూడా పూడ్చి ప్రయోజనాలను చేకూర్చుతాయి. నీతి సలహా రాసిన వారు కడకట్ల లక్ష్మీ పద్మజ గారు. లక్ష్మీపురం అనే గ్రామంలో రాము, రాజు అనే ఇద్దరు మిత్రులున్నారు. వాళ్ళు కష్టపడి పనిచేసి వచ్చిన దానితో తృప్తిగా జీవించేవారు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఇద్దరి భార్యలకు ధనాశ ఎక్కువ. ఎక్కడికైనా వెళ్లి బోలెడు డబ్బు సంపాదించుకొని రమ్మని వాళ్ళు భర్తలను పోరుతూ ఉండేవారు. ఎవరైనా ఇంటి పోరును ఎంతకాలం సహించగలరు? ఒక రోజున రాము, రాజు ధనార్జన నిమిత్తం ఇల్లు విడిచిపెట్టారు. ఎంతో దూరం ప్రయాణం చేసి ఒక ఊరు చేరుకొని ఒక సత్రంలో బస చేశారు. చీకటి పడే వాళ్లకు ఎవరో అనుకున్న మాటలు వారి చెవిలో పడ్డాయి. ఏనుగులపల్లి జమీందారు పనివాళ్లకు బాగా ఎక్కువ జీతాలిస్తాడట. ఆయనకిప్పుడు 2 జీతగాళ్లు కావాలట. తెల్లవారగానే లేచి అక్కడికే వెళ్లాలని ఓ ఇద్దరు అనుకుంటున్నారు. రాము, రాజు ఆ పని తామే సంపాదించాలనుకొని అప్పటికప్పుడే ఏనుగులపల్లి బయలుదేరారు. తెల్లవారేసరికి వారా ఊరు చేరుకొని ఓ పూటకూళ్ళవ్వ ఇంట్లో బస చేశారు. అవ్వ వారిని బాగా ఆదరించి వచ్చిన పని తెలుసుకుని, బాబులు, మీరు చూడపోతే అమాయకుల్లా ఉన్నారు. ఈ ఊరి జమీందారు జీతమెక్కువిచ్చే మాట నిజమే కాని ఆయన పరమ దుర్మార్గుడు. ఆయన పెట్టే హింసలకు మీరు తట్టుకోలేరు. కాబట్టి రంగన్నపల్లి వెళ్ళండి. ఆ ఊళ్ళో ఎక్కడ తవ్వినా బంగారం దొరుకుతుంది అని చెప్పింది. ఈ వార్తకు మిత్రులిద్దరూ బ్రహ్మానందపడిపోయారు. కష్టపడి పని చేయకుండా బంగారం దొరుకుతుందంటే ఎవరికి సంతోషం ఉండదు? సాయంత్రానికల్లా రాము, రాజు రంగన్నపల్లి చేరుకున్నారు. రంగన్నపల్లిలో కొన్నేళ్లుగా వానలు లేక పంటలు సరిగ్గా పండటం లేదు. ఊరి ప్రజలందరూ దరిద్రంతో బాధపడుతున్నారు. వాళ్ళు రాము, రాజుల మాటలు విని, మా భూమిలో మొక్కే మొలవక మేమేడుస్తుంటే అందులో బంగారమా? మీకేమైనా వేళకోళంగా ఉందా అంటూ నానా తిట్లు తిట్టారు. అయినా రాము, రాజు ఎవరూ చూడకుండా 1-2 చోట్ల తవ్వి చూశారు. చిల్ల పెంకులు, కంకర రాళ్ళు తప్ప రాగి కాసు కూడా వారికి దొరకలేదు. హతాశులై ఆ ఊరు విడిచిపెట్టగా పొలిమేరలో వారికో పెద్ద మర్రి చెట్టు కనిపించింది. మిత్రులిద్దరికీ బాగా నిద్ర వస్తోంది. నిద్రపోతే వారి దగ్గరున్న కాసిని డబ్బులు ఏ దొంగలైనా వచ్చి కాజేస్తారని వారి భయం. అందుకని తమ డబ్బు మూటను మర్రి చెట్టు తొర్రలో దాచాలనుకుని అందులో చెయ్యి పెట్టేసరికి అందులో అప్పటికే ఉన్న కొన్ని మూటలు వారి చేతులకు తగిలాయి. వాళ్ళ మూటలను బయటకు తీసి చూసి తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఆ మూటల నిండా కళ్ళు జిగేల్మనిపించే బంగారు కాసులు, నగలు, రత్నాలు, వజ్రాలు. ఎవరో దొంగలు తాము దోచిన సొత్తును అక్కడ దాచుకుని ఉంటారు. అదృష్టం కొద్దీ ఆ సొమ్ము తమ కంట పడింది అనుకుంటూ మిత్రులిద్దరూ వెంటనే ఇంటికి ప్రయాణం కట్టారు. ఇల్లు చేరుకున్నాక జరిగింది భార్యలకు చెప్పారు. ఆ డబ్బుతో వాళ్ళు మేడలు కట్టారు, పొలాలు కొన్నారు. సంతోషంగా రోజులు గడుపుతున్నారు. అలా 2 ఏళ్లు గడిచాయి. రాము, రాజుల భార్యలకు ఉన్న డబ్బు చాలదనిపించింది. మళ్లీ వెళ్లి ఇంకా డబ్బు సంపాదించుకొని రమ్మని వాళ్ళు భర్తలను అదే పనిగా పోరసాగారు. చివరికి ఓ రోజున రాము, రాజు మళ్లీ ధనార్జనకు బయలుదేరి ఒక ఊరు చేరి ఒక సత్రంలో బస చేసి రాత్రి కాగానే నిద్రపోయారు. ఆ రాత్రి సత్రంలో దొంగలు పడి బాటసారులనందరినీ నిలువున దోచుకున్నారు. అక్కడున్న వారందరినీ కట్టేశారు. కాని దొంగల రాకతో భయపడి తెలివిగా మూలన నక్కిన రాము, రాజులను మాత్రం వాళ్ళు గమనించనే లేదు. అక్కడ్నుంచి వెళ్లిపోతున్న దొంగలను మిత్రులిద్దరూ రహస్యంగా అనుసరించారు.
దొంగలు ఒక శ్మశానం చేరుకొని తాము తెచ్చిన డబ్బంతా ఒక సమాధిలో పాతిపెట్టి అక్కడ్నుంచి వెళ్లిపోవటం చూశారు. దొంగలు దరిదాపుల్లో లేరని రూఢి అయ్యాక వాళ్ళ సమాధి చెంతకు చేరి దొంగ సొమ్మును తవ్వి తీసుకుని ఇంటికి వెళ్లారు. భార్యలు వాళ్లను ఎంతో ప్రేమగా ఆదరించారు. అలా 2 ఏళ్లు గడిచాక భార్యల్లో మరింత ధనాశ పెరిగిపోవటంతో మళ్లీ భర్తలను వేధించసాగారు. భర్తలు కాదంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. రాము రాజులకు మళ్లీ ప్రయాణం కట్టక తప్పలేదు. కొంత దూరం వెళ్ళాక వాళ్లకు ఓ సన్యాసుల గుంపు ఎదురైంది. సన్యాసుల గురువు రాము రాజులను చూసి, మీరిద్దరూ మహాపాపులు, వెంటనే మీ పాపాల్ని కడిగేసుకోకపోతే ఈ లోకంలో నరకం అనుభవిస్తారు అన్నాడు. మిత్రులిద్దరూ హడలిపోయి గురు సన్యాసి కాళ్లమీద పడి అంతవరకు జరిగిన తమ కథను చెప్పారు. మీకు దొంగ సొత్తు దొరికినప్పుడు దానిని రాజుకైనా అందచేయాలి, స్వంతదారుకైనా అందచేయాలి. అలా చేయకపోవటం వల్ల మీకు దొంగతనం చేసిన పాపం చుట్టుకుంది. వెంటనే ఇంటికి వెళ్లి మీ దగ్గరున్నదంతా రాజుకిచ్చేయండి. తిరిగి ఎప్పటికిలా జీవించండి అని హితబోధ చేశాడు గురు సన్యాసి. అప్పుడు మిత్రులిద్దరూ ఇళ్లకు తిరిగి వెళ్లి భార్యలకు జరిగింది చెప్పారు. కాని వాళ్ల భార్యలకి హితవు నచ్చలేదు. మిమ్మల్ని డబ్బు సంపాదించుకుని రమ్మని పంపితే వేదాంతం నేర్చుకుని వస్తారా? డబ్బు తెచ్చేదాకా మళ్ళీ కనపడకండి అంటూ వాళ్ళు తమ భర్తలను ఇంట్లోంచి గెంటేశారు. రాము రాజు ఏం చేయాలో తెలియక సన్యాసుల్లో కలిసిపోదామనుకున్నారు. సన్యాసుల గుంపును వెతుక్కుంటూ బయలుదేరిన వాళ్లకు దారిలో 2 అమ్మాయిలు ఎదురయ్యారు. వారిలో ఒక ఆమె పేరు సీత, ఇంకొక ఆమె రాణి. సీతా రాణిల భర్తలు దురాశపరులు. ఎంత సంపాదించినా తృప్తి లేక వాళ్ళు దుష్కార్యాలెన్నో చేస్తున్నారు. సీతారాణి వాటిని సహించలేక భర్తలకు మంచి మాటలు చెబుతూ ఉండేవారు. వాళ్ళు వినేవాళ్లు కాదు. విసిగిపోయిన సీతారాణి భర్తలకు ఎదురు తిరిగారు. దాంతో భర్తలకు కోపం వచ్చి ఇంట్లోంచి గెంటేసి మళ్లీ కనపడితే ప్రాణాలు తీస్తామన్నారు. చేసేది లేక సీతారాణి ఇల్లు విడిచి వచ్చేశారు. రామురాజు ఆశ్చర్యపడి, మీ కథ మా కథ ఒకలాగే ఉంది అంటూ తమ కథను చెప్పుకున్నారు. అప్పుడు నలుగురూ కలిసి ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించారు. చివరకు పెద్దలెవర్నైనా సలహా అడగాలనుకున్నారు. అప్పుడే ఆ దారిలో ఎవరో వృద్ధ దంపతులు వెడుతున్నారు. రాము రాజు వాళ్లను ఆపి, భార్యలు భర్తల్ని, భర్తలు భార్యలను వేధిస్తుంటే వాళ్ళు ఇళ్లు విడిచి వేరే పెళ్లిళ్లు చేసుకోవచ్చా అని అడిగారు. వృద్ధ దంపతులిద్దరూ ఏకకంఠంతో, అది మహాపాపం నాయనలారా, కాబట్టి ఎలాగో అలా వాళ్ళు కలిసే జీవించాలి అన్నారు. అయ్యో, మీకు సరిగా అర్థం కావటం లేదు అంటూ సీతారాణి దురాశ తృప్తి ఒక్కసారే ఎదురైతే మనిషి ఏం చేయాలి అని అడిగారా దంపతుల్ని. తృప్తిని దగ్గరగా తీసుకుని దురాశకు దూరంగా వెళ్ళిపోవాలి అన్నారా వృద్ధ దంపతులు ఏకకంఠంతో. ఆ దంపతులు వెళ్ళిపోయాక సీత రాణి నవ్వుతూ, పెద్దలను అడిగితే వారు చెప్పే నీతి ఒకలా ఉంటుంది, సలహా ఇంకొకలా ఉంటుంది. సలహా కంటే నీతి గొప్పది కాబట్టి మనం నీతినే పాటిద్దాం అన్నారు. ఆ నలుగురు ఓ ఊరు చేరుకున్నారు. రాము సీతను, రాజు రాణిని పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడ్డారు. కష్టపడి జీవిస్తూ ఉన్నదానిలో తృప్తి పడుతూ కలకాలం హాయిగా జీవించారు. అంతా వాళ్లను దురాశకు దూరంగా తృప్తితో కలిసి జీవిస్తున్నారని చెప్పుకునేవారు. దురాశ అంటే తాము పూర్వం కట్టుకున్న వాళ్ళని, తృప్తి అంటే ఇప్పుడు కట్టుకున్న వాళ్ళని ఆ దంపతులు అనుకునేవారు. బేతాళ కథలు పారని తంత్రం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, మంత్రతంత్రాలను నమ్ముకున్నందువల్ల ఒక్కొక్కసారి ఊహించని పరిణామాలు కలుగుతాయి. తంత్రం చేసేది ఒకరైతే ఫలితం మరొకరిదవుతుంది. ఇందుకు నిదర్శనంగా నీకు భోజరాజు కథ చెప్పుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. విజయపురిని ఏలే భోజరాజుకు మంజుళ అనే ఒక కుమార్తె ఉండేది. కొడుకైనా కూతురైనా ఆ పిల్ల ఒక్కతే కనుక రాజు ఆమెను అమిత గారాబంగా పెంచాడు. ఆమెకు యుక్త వయసు వచ్చింది. ఆమెను చేసుకునేవాడు ఆమె తండ్రి రాజ్యానికి కూడా వారసుడవుతాడు కనుక ఆమెకు మంచి సంబంధాలే వచ్చాయి. కాని అవేవీ ఆమెకు నచ్చలేదు. తన కుమార్తెకు నచ్చని వాణ్ణి తెచ్చి బలాత్కారంగా పెళ్లి చేసే ఉద్దేశం భోజరాజుకు ఎంతమాత్రమూ లేదు.
ఇలా ఉండగా ఒకనాడు రాజకుమార్తె తన పరివారంతో రాజోద్యానానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి తన భర్త కాదగిన వాణ్ణి తాను ఆ సాయంకాలం చూశానని, అతన్ని తప్ప తాను మరెవర్నీ పెళ్లాడనని తండ్రికి చెప్పింది. రాజు చిక్కుల్లో పడ్డాడు. తన కుమార్తె కళ్ళారా చూసి వరించిన యువకుడెవరో, అతని పేరేమిటో, వంశమేమిటో, ఎక్కడ ఉంటాడో, ఎలా జీవిస్తాడో ఏమీ తెలియదు. అతను మంజులను పెళ్లాడటానికి తగునో తగడో నిర్ణయించే ముందు అతన్ని పట్టుకోవలసి ఉన్నది. రాజు మంత్రిని సలహా అడిగితే మంత్రి మర్నాడు రాజుగారు నగరం వీధులన్నీ ఊరేగటానికి ఏర్పాట్లు చేసి నగరంలో ఉండే వారెవరైనా సరే రాజుగారి దర్శనం చేసుకుని తమ తమ కష్టాలు చెప్పుకోవచ్చునని చాటింపు వేశాడు. ఈ ఊరేగింపు చూసే జనంలో రాజకుమార్తె వరించిన యువకుడు కనపడతాడని మంత్రి ఆలోచన. ఆయన ఎత్తు పారింది. మర్నాడు రాజు తన కుమార్తెతో సహా ఏనుగు అంబారీలో ఎక్కి నగరపు వీధులన్నీ తిరుగుతూ ఉండగా మంజుల తాను వరించిన యువకుణ్ణి ఒకచోట చూసి తన తండ్రికి చెప్పింది. రాజు తన భటులలో చురుకైన వాళ్లను దగ్గరికి పిలిచి రాజకుమార్తె చూపిన యువకుణ్ణి గురించి దొరికినన్ని వివరాలు సంపాదించుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజుగారు ఊరేగింపు పూర్తి చేసి రాజభవనం చేరేసరికల్లా వాళ్ళు ఆ యువకుణ్ణి గురించి సాధ్యపడినంత సమాచారం తీసుకొచ్చారు. ఆ కుర్రవాడి పేరు సర్వదాయి. అతని తల్లిదండ్రులెవరో అతనికే తెలియదు. ఎవరో ముసలావిడ అతన్ని ఈ నగరానికి తెచ్చి పెంచింది. ఈ ముసలావిడ పోయి చాలా ఏళ్లయింది. కుర్రవాడు చాలా అందంగానూ ఆకర్షవంతంగానూ ఉండటం చేత చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ అభిమానించి ఆ దిక్కులేని బిడ్డకు ఏ లోటు లేకుండా చూస్తూ వచ్చారు. కొంతకాలమయ్యాక గురు శుశ్రూష చేసి ఆ కుర్రవాడు చదువుకున్నాడు. అతడు అందగాడే కాక బుద్ధిమంతుడు కూడా. అందుచేత అతనికి తెలిసిన వాళ్ళంతా ఆప్తులే. ఈ సమాచారం విని రాజు తన కుమార్తెతో, అమ్మా, నువ్వు నీ మనసు మార్చుకో. ఈ సర్వదాయిది ఏ వంశమో కూడా తెలియదు. వట్టి అనాథ జీవి. ఎంతలేసి రాజకుమారులను కాదని నువ్వా కుర్రవాణ్ణి పెళ్లాడితే నిన్ను లోకం పరిహసిస్తుంది. అతన్ని నా రాజ్యానికి వారసుణ్ణి చేశానంటే నేను నలుగురిలోనూ మరి తల ఎత్తుకు తిరగటానికి ఉండదు అన్నాడు. మీరు 1,00,000 చెప్పండి, నేను ఆ అబ్బాయిని తప్ప మరెవరినీ పెళ్లాడను. అతన్ని పెళ్లాడలేకపోతే చచ్చిపోతాను అన్నది మంజుళ. రాజు ఆ మాట విని నిలువునా నీరైపోయి మంత్రిని పిలిపించి సలహా అడిగాడు. మంత్రి ఆ రాత్రల్లా ఆలోచించి మర్నాడు ఉదయానికి ఒక గొప్ప ఆలోచన రాజుగారికి విన్నవించాడు. అదేమిటంటే, 15-16 ఏళ్ల క్రితం కాశ్మీరు రాజవంశంలో స్పర్ధలు పుట్టుకొచ్చి ఒక వర్గం శత్రువులకు అనుకూలం కావటం, రాజభవనంలో తిరుగుబాటు సాగటం, అడవులకు పారిపోయిన రాజును, 4-5 ఏళ్ల వయసు గల రాజకుమారుణ్ణి శత్రు సైనికులు వేటాడి హత్య చేయటం జరిగాయి. ఆ కాశ్మీరు రాజకుమారుడి హత్య వాస్తవంగా జరగలేదని, అతడు ప్రచ్ఛన్నంగా ఎక్కడో బతుకుతున్నాడని ఒక పుకారు చుట్టుపక్కల రాజ్యాలలో లేవదీయాలి. శరవదాయికి ఉండే పుట్టుమచ్చలు మొదలైనవి ఆ కాశ్మీరు రాజకుమారుడికి ఉండినట్టు ప్రచారం చేయాలి. సర్వదాయే ఆ కాశ్మీరు రాజకుమారుడన్న మాట జనంలో నుంచే పుట్టేటట్టు చేయాలి. ఆ తర్వాత మంజులను అతనికిచ్చి పెళ్లి చేస్తే 10 మంది హర్షిస్తారే కాని ఎవరూ తప్పుపట్టరు. మంత్రి చేసిన ఈ ఆలోచన రాజుకు అమోఘంగా కనపడింది. ఈ పుకార్లు పుట్టించే బాధ్యత కూడా రాజు మంత్రికే వదిలిపెట్టి తన కుమార్తె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నీకు నీవు కోరిన వాడికి పెళ్లి జరిగిందే అనుకో. దానికిక అడ్డేమీ ఉండదు. నాకు మాత్రం 1 సంవత్సరం గడువియ్యి. వచ్చే ఏడు ఈ పాటికి కాని మీ ఇద్దరి పెళ్లి వైభవంగా జరిపించటానికి తగిన పరిస్థితి ఏర్పడదు అన్నాడు. రాజకుమార్తె అందుకు సరేనన్నది. ఈ లోపల మంత్రి కొందరు వేగుల వాళ్లను చుట్టుపట్ల దేశాలకు పంపాడు. వాళ్ళు అక్కడక్కడ సత్రాలలోనూ రచ్చలలోనూ కనిపించిన జనంతో, మాది కాశ్మీరు దేశం. మేము మా పాత మహారాజు గారి కొడుకు కోసం దేశాలన్నీ గాలిస్తున్నాం. అందరూ అనుకున్నట్టు అతను అరణ్యంలో చావలేదు. అతని ముసలిదాది అతన్ని కాపాడి ఈ ప్రాంతాలకు వచ్చిందన్నారు. ఆ కుర్రవాడికి కుడి చెవి కింద ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఇంకా ఫలానా ఫలానా లక్షణాలుంటాయి అంటూ ప్రచారం చేశారు. ఈ పుకార్లు ఇతరుల ద్వారా విజయపురికి కూడా చేరాయి. కాశ్మీరు రాజకుమారుడి లక్షణాలు విన్నవాళ్లు సర్వదాయిలో ఆ లక్షణాలుండటం గమనించి, మన సర్వదాయే ఆ కాశ్మీరు యువరాజు కాడు కదా అని ఆశ్చర్యపడ్డారు.
అనుమానం క్రమంగా దృఢపడి ఆ నోట సందేహం లేదు. శత్రువుల నుంచి తప్పించుకున్న ఆ కాశ్మీరు రాజకుమారుడే మన మధ్య అనాథగా తిరుగుతున్నాడు. విధి ఎంత విచిత్రమైనది అన్నారు. సర్వదాయి మేలు కోరిన వాళ్ళు సర్వదాయికి మళ్ళీ మంచి రోజులు తప్పక వస్తాయి. అందుచేతనే అతని జన్మరహస్యం ఎలా బయటపడింది. ఏ రాజకుమార్తె అతన్ని పెళ్లాడటానికి ఎగిరి గంతెయ్యదు. ఆ తర్వాత అతను తన మామగారి సహాయంతో తన రాజ్యాన్ని క్షణంలో తిరిగి గెలుచుకుంటాడు అన్నారు. సర్వదాయికి కూడా ఆ పుకారులో విశ్వాసం కుదిరింది. అతను తిరిగి రాజు కావటానికి ఎదురు చూడసాగాడు. అతని నమ్మకానికి తగ్గట్టే ఇద్దరు రాజులు తమ కుమార్తెల చిత్తరువులను దూతల ద్వారా అతని వద్దకు పంపి తమ కుమార్తె నచ్చినట్టయితే అతనికిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధంగా ఉన్నామని కబురు చేశారు. సర్వదాయి ఇద్దరు రాజకుమార్తెల చిత్తరువులు చూసి అందులో కనకపురం రాజకుమార్తెను మోహించి ఆమెను పెళ్లాడటానికి సమ్మతించాడు. పరిస్థితి ఇంతదాకా వచ్చాక భోజరాజుకు ఇక తాను తన కుమార్తెను సర్వదాయికిచ్చి పెళ్లి చేయవచ్చునని ఎవరూ ఆక్షేపించరని ధైర్యం కలిగింది. అందుచేత అతను సర్వదాయిని తన ఇంటికి పిలిపించి తన కుమార్తెను చూపించి, నువ్వు నా కింది పౌరుడివే కనుక పెళ్లి కోసం దేశాంతరం పోవనవసరం లేదు. నా కుమార్తెనే ఇచ్చి పెళ్లి చేస్తాను, చేసుకో అన్నాడు. నన్ను మన్నించాలి. నేను అదివరకే మరొక రాజకుమార్తెకు నా మనసు మాట కూడా ఇచ్చేశాను అని చెప్పి సర్వదాయి సెలవు పుచ్చుకున్నాడు. సర్వదాయి తనను నిరాకరించాడని తెలియగానే మంజుల మూర్ఛపోయి ఆ మూర్ఛలోనే ప్రాణాలు వదిలింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, మంజుల దుర్మరణానికి ఎవరు బాధ్యులు? ఆమెను నిరాకరించిన సర్వదాయ? 1 సంవత్సరంలోపుగా అతన్ని తెచ్చి ఆమెకు పెళ్లి చేస్తానని ఆమెను నమ్మించిన రాజా? అతను ఒక ప్రచ్ఛన్న రాజకుమారుడని లోకాన్ని నమ్మించటానికి తంత్రం నడిపిన అతని మంత్ర? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఇందులో సర్వదాయి తప్పేమీ లేదు. అతను రాజకుమార్తెను ప్రేమించవలసిన అవసరం ఏమీ లేదు. అతను పెళ్లాడకపోతే చచ్చిపోతానని రాజకుమార్తె మొదటనే చెప్పింది. ఆమె తండ్రి తప్పు కూడా ఏమీ లేదు. మంత్రి సలహా ఇవ్వటానికి అసక్తుడైన పక్షంలో తన కూతురి తృప్తి కోసం ఆయన ఒక అనామకుడైన ఆమెనిచ్చి ఉండేవాడే. తప్పు మంత్రిది. ఆయన తంత్రం ఆలోచించినప్పుడు కనీసం సర్వదాయికైనా తన ఎత్తుగడ తెలియనిచ్చి ఉండవలసింది. సర్వదాయి తానొక అజ్ఞాత యువరాజు అనుకోకపోతే మంజులను ఒకనాటికి నిరాకరించి ఉండకపోను. అనుపానం తెలియకుండా గొప్ప ఔషధాన్ని వాడే వైద్యుడిలాగా మంత్రి గొప్ప తంత్రమే పన్నాడు కాని దాని సాఫల్యం గురించి ఎలాంటి జాగ్రత్త పడకపోయాడు. అందుచేతనే మంజుల దుర్మరణం పాలైంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విప్లవం చైతన్యం. రాసిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. అమృతపురి రాజు ధర్మవీరుడు పేరుకు తగినట్టు ధర్మప్రభువు గొప్ప వీరుడు. అతని మంత్రి సుధర్ముడు మహామేధావి, రాజనీతి చతురుడు. వారిద్దరి కలయికలో అమృతపురి సుసంపన్నమై సాటి రాజ్యాలలో అగ్రగామిగా నిలిచింది. ధర్మవీరుడికి ఒక్కడే కొడుకు. కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండి మంచి వీరుడుగా పేరు తెచ్చుకోవాలన్న ఆకాంక్షతో ధర్మవీరుడు కుమారుడికి మహావీరుడు అని నామకరణం జరిపాడు. అయితే మహావీరుడి నడవడిక మహారాజు ఆశించినట్లు ఉండేది కాదు. అతనిది చిన్నప్పటి నుంచి దుడుకు స్వభావం. పెద్దల పట్ల గౌరవం చూపేవాడు కాదు. పేదల పట్ల అసహ్యం చూపేవాడు. గురువులతో నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు. కొడుకు ప్రవర్తనకు ధర్మవీరుడు చింతిల్లాడు. అయితే నెమ్మదిగా మారుతాడని, పెద్దవాడయ్యేసరికి యోగ్యుడవుతాడని సరిపెట్టుకున్నాడు. కాని సంవత్సరాలు గడిచి మహావీరుడు పెద్దవాడయ్యాడే కాని అతనిలో మహారాజు ఆశించిన మార్పు మాత్రం రాలేదు. కొడుకులో ఆశించిన మార్పు రాకపోయేసరికి ధర్మవీరుడు కృంగిపోయాడు. మంత్రి సుధర్ముడు ఎన్నో విధాలుగా మహారాజుకు ధైర్యం చెప్పేవాడు. ధర్మవీరుడికి వృద్ధాప్యం మీద పడి ఆరోగ్యం క్షీణించింది. మహామంత్రి సలహా మేరకు ధర్మవీరుడు కుమారుడికి పట్టాభిషేకం జరిపించ సంకల్పించాడు. అది తెలిసి మహావీరుడు ఎంతగానో సంతోషించాడు. సింహాసనం అధిష్ఠించగానే సమస్తమైన భోగాలు అనుభవించచ్చని తలపోశాడు. ఒక శుభముహూర్తాన ధర్మవీరుడు
కుమారుడికి పట్టాభిషేకం జరిపించాడు. మహావీరుడు సింహాసనం అధిష్ఠించిన క్షణాన, నాయనా, ఇంతకాలం నేను మంత్రి సుధర్ముడి సలహా మేరకు పరిపాలన గావించి రాజ్యాన్ని సుభిక్షం చేశాను. మన మంత్రి ధార్మికుడు, రాజనీతిజ్ఞుడు. అతని సలహా మేరకు పరిపాలన గావించి మంచి ప్రభువుగా కీర్తి గడించు అని ధర్మవీరుడు హితవు చెప్పాడు. మహావీరుడికి సుధర్ముడి మీద సదాభిప్రాయం లేదు. అతనికి అప్పటికే మంత్రిని మార్చివేసి కొత్త వారిని ఎంపిక చేయాలన్న యోచన ఉంది. అప్పటికి తండ్రి మాట కాదనలేక అయిష్టంగానే తన సమ్మతి తెలియపరిచాడు. కొద్ది రోజులకే ధర్మవీరుడు కన్నుమూశాడు. తండ్రి మరణంతో మహావీరుడు తనకు స్వేచ్ఛ లభించినట్లు భావించాడు. మహావీరుడు మద్యం సేవిస్తూ జూదం ఆడుతూ విందు వినోదాలతో కాలక్షేపం చేయసాగాడు. రాజ్యపాలన పూర్తిగా విస్మరించాడు. అది గమనించిన సుధర్ముడు మహావీరుణ్ణి శుతిమెత్తగా మందలించి ధర్మం బోధించాడు. అందుకు మహావీరుడు మండిపడి, మంత్రి, నేనడిగినప్పుడే సలహా ఇవ్వండి. అనవసర విషయాల్లో మీ జోక్యం నేను సహించను అన్నాడు. సుధర్ముడు మౌనం వహించాడు. మహావీరుడి భోగలాలసత గురించి అందరికీ తెలిసిపోయింది. దానితో ధనజపరులు, అవినీతిపరులు మహారాజుకు చేరువై అతని అభిమానం పొందారు. మహావీరుడు నృత్యగాన విలాసాలతో జీవితం ఆనందంగా గడపసాగాడు. క్రమేపీ అతను మద్యపానానికి, జూదానికి బానిస అయ్యాడు. అతని జూదప్రియత్వం తెలిసిన సాటిరాజులు కాలక్షేపానికి మహావీరుడి వద్దకు వచ్చి జూదం ఆడసాగారు. మహావీరుడు పెద్ద మొత్తాలలో పందాలు వడ్డీ ఓడిపోయేవాడు. దానితో ఖజానాలోని సొమ్ము ఖాళీ అయిపోయింది. ఖజానా నింపటానికి మహావీరుడు ప్రజల మీద పన్నుల భారం పెంచాడు. పన్నులు కట్టలేక ప్రజలు విలవిలలాడారు. మహావీరుడు దయాదాక్షిణ్యాలు మరచిపోయి పన్ను కట్టలేని వారిని చెట్లకు కట్టి కొరడాలతో కొట్టమని, ఇళ్లు తగలపెట్టమని సైనికులకు ఆజ్ఞలు జారీ చేశాడు. సుధర్ముడు మహావీరుణ్ణి వారించే ప్రయత్నం చేశాడు, కాని అతను లక్ష్యపెట్టలేదు. మహామంత్రిని మార్చటానికి పథకం వేశాడు, కాని అందుకు రాజమాత ప్రతిఘటించింది. త్వరలోనే మహావీరుడికి రాక్షసరాజు అన్న పేరు వచ్చింది. తండ్రి ధర్మవీరుడు ప్రజలలో సంపాదించుకున్న మంచి పేరును అతను తన దుష్ట చేష్టలతో చెరిపేశాడు. క్రమేపీ ప్రజలు ఇటువంటి దుష్టుణ్ణి కన్నందుకు ధర్మవీరుడిని కూడా నిందించసాగారు. అది విని సుధర్ముడు చెల్లించిపోయాడు. రాజ్య భవిష్యత్తు గురించి రాజమాతతో చర్చలు జరిపాడు. రాజ్యంలో ప్రబలిన లంచగొండితనం గురించి, బందిపోట్ల గురించి ఆమెకు వివరించాడు. అంతలో రాజ్యంలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. మహావీరుడి దుష్ట పాలనలో విసుగెత్తిపోయి విజయక్రాంతుడు అనే యువకుడు ప్రజా విప్లవానికి నడుం బిగించాడు. అతను మహారాజుకు వ్యతిరేకంగా ప్రజలను సంఘటితపరచ ప్రయత్నించాడు. మహావీరుడి దుష్టత్వాన్ని భరించలేని ప్రజలు కొందరు అతనికి బాసటగా నిలిచారు. ప్రజలలో ఎక్కడ విన్నా విజయక్రాంతుడి పేరు మారుమ్రోగిపోయింది. విజయక్రాంతుడు రాజ్యంలోని యువకులు కొందరికి వీర విద్యలలో శిక్షణ ఇచ్చి బందిపోట్లను ఎదిరించాడు. అవినీతి పరులైన రాజోద్యోగులకు ప్రతిబంధకంగా మారాడు. మహావీరుడికి నెమ్మదిగా విజయక్రాంతుడి గురించి తెలిసింది. అతను కోపోద్రిక్తుడై విజయక్రాంతుణ్ణి పట్టించిన వారికి 1,00,000 వరహాలు బహుమతిగా ప్రకటించాడు. అయితే విజయక్రాంతుడు ఎక్కడ ఉండి ఉద్యమం నడిపిస్తున్నాడో గూఢచారులు తెలుసుకోలేకపోయారు. ఒకనాడు చారుశీలుడు అనే గూఢచారి సుధర్ముణ్ణి కలిసి, మహామంత్రి, అతి ప్రయాసతో విజయక్రాంతుడి ఉనికి తెలుసుకున్నాను. అతనికి ప్రజలలో మంచి పేరుంది. నిజానికి అతను చేస్తున్నవన్నీ మంచి పనులే. మన మహారాజు దుష్టపాలన మనకు తెలిసిందే. విజయక్రాంతుణ్ణి బంధించాలా వద్దా అనే మీమాంసలో పడి మీ సలహా కోసం వచ్చాను అన్నాడు. సుధర్ముడు విజయక్రాంతుడు ఎక్కడ ఉంటాడో చారుశీలుడి ద్వారా తెలుసుకుని, ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తాను, నీవు వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. సుధర్ముడు మహావీరుణ్ణి కలిసి, రాజా, విజయక్రాంతుడు ఎక్కడ ఉండేది తెలిసింది. మెరికల్ లాంటి సైనికులను పంపి అతనిని బంధించండి అని విజయక్రాంతుడు ఉండే ప్రదేశం గురించి చెప్పాడు. మహావీరుడు వెనువెంటనే విజయక్రాంతుణ్ణి బంధించే ఏర్పాటు చేశాడు. అతను బందీ అవ్వక తప్పలేదు. మహావీరుడు సభ తీర్చి, మంత్రిగారు, విజయక్రాంతుడి ఉనికి తెలియపరిచిన మీరే అతనికి తగిన శిక్ష విధించండి అన్నాడు. అందుకు సుధర్ముడు,
మహారాజా, మరెవరూ విప్లవకారుడిగా మారకుండా ఉండటానికి, ప్రజా ఉద్యమం నిర్వీర్యం అవటానికి విజయక్రాంతుణ్ణి బహిరంగంగా ఉరితీయించండి అన్నాడు. మహావీరుడు సుధర్ముడి వంక ప్రశంసగా చూసి, ఇంతకాలానికి మీరో మంచి సలహా ఇచ్చారు అని విజయక్రాంతుణ్ణి బహిరంగంగా ఉరితీయటానికి ఆదేశాలు జరిపాడు. ఆ క్షణం విజయక్రాంతుడు సుధర్ముడి చెంతకు వెళ్ళి, మహామంత్రి, మీ గురించి నాకు తెలుసు. మీరు మహారాజుకు ఇచ్చిన సలహాకు నా కృతజ్ఞతలు. ఈ రాజ్యవాసులు మీకెప్పటికీ రుణపడి ఉంటారు అని నమస్కరించాడు. విజయక్రాంతుడు ఉరితీయబడ్డాడు. రాజమాత సుధర్ముణ్ణి పిలిపించి, మహామంత్రి, విజయక్రాంతుడు చేసినవన్నీ మంచి పనులే. అతన్ని ఉరితీయటం అధర్మం కాదా? మీరు మహావీరుడికి ఎందుకటువంటి సలహా ఇచ్చారు అని ప్రశ్నించింది. అందుకు సుధర్ముడు, మహారాణి, రాజు కంటే రాజ్యం ముఖ్యం అని ధర్మవీరు ప్రభువులు అంటూ ఉండేవారు. రాజ్యం నిలవడానికే అటువంటి సలహా ఇచ్చాను. ప్రజా విప్లవానికి విజయక్రాంతుడు ఆశించినంత చైతన్యం ప్రజల్లో రాలేదు. అతన్ని ఉరితీయించటంతో ఆ చైతన్యం ప్రజల్లో వస్తుంది. ఆ దాటికి మహావీరుడు అడవులు పట్టక తప్పదు. అది ఊహించే విజయక్రాంతుడు నాకు ధన్యవాదాలు చెప్పాడు అని చెప్పాడు. విజయక్రాంతుడి ఉరితీతతో ప్రజలు ఆగ్రహోదగ్రులయ్యారు. ప్రజా విప్లవం ఉప్పెనలా పొంగింది. ఆయుధాలు ధరించి తిరగబడ్డ ప్రజలను చూసి సైనికులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం గమనించిన మహావీరుడు రహస్య మార్గాన తప్పించుకొని పారిపోయాడు. ప్రజలు విజయక్రాంతుడి సోదరుడికి సింహాసనం అప్పగించారు. అతను మహామంత్రి సుధర్ముడి సలహాలతో త్వరలోనే రాజ్యంలో ధర్మస్థాపన గావించాడు. అయితే విప్లవకారుల వల్ల వారి మరణంతోనే చైతన్యం పొందే స్థాయిని ప్రజలిప్పటికీ అధిగమించకపోవటం వల్ల ఇప్పటికీ వారికి విప్లవం అవసరం కనపడుతూనే ఉంది.